భగవంతుడు అంటే రూపనామాలు అని, పరమాత్మ అంటే రూపనామాలు లేనివాడు, పేర్లలోనే తేడా. ఒకటి సగుణము, రెండు నిర్గుణం. నిర్గుణాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది, సగుణాన్ని క్రియ చేసి అనుభవిస్తే సరిపోతుంది. అలానే నేను అంటే దేహస్పృహతో దర్శించేది భగవద్ దర్శనం, నేను అన్న భావం పోయిన తర్వాత దర్శించేది పరమాత్మ దర్శనం. ఇంతే తేడా. అనుభూతికి పూర్వం ఉన్న ఒక లక్షణం ఉందే, ఏ తిన్న తర్వాత క్రియ తర్వాత ఏదైతే వస్తుందో, తినక ముందు కూడా ప్రేరణ కారణమైన ఆనందం ఏదైతే ఉందో అదేమో ఆత్మది, అనుభూతి ఏమో ఆ లోపల మనసుది, అనుభవం క్రియ అంతానేమో దేహాంది. ఇంతే ఈ ప్రయాణం. ఇదే రుద్ర భాష్యం. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి, ఈ రుద్రభాష్య ప్రసంగాల్లో సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారు ఇలా అంటారు, పురాణోక్త వాక్యములను భక్తులు మరింతగా మానసికంగా వ్యాప్తి చేసుకొని పారమ్య బుద్ధితో దానిపైన మరొకటి లేదు అనే లక్షణమును గుడిగా ధ్యానించి, అందువల్ల మనిషి చిత్తము అంటే అంతరాత్మను పర్యవేక్షించిన చిత్తము అది ఆ రూపంలో ఐక్యం అవుతుంది. అంటే చిత్తం ఆ రూపం తీసుకొని ఆ రూపానికి అంతర్గతమైన బిందు స్థానమును ఆ జీవాత్మ ఐక్యం చేసుకుంటుంది. చిత్తము అందించిన పరతత్వ రూపమునకు వాహన సంబంధం ఉన్నది. అందుకే శివ విష్ణువుల గురించి వారి తత్వముల గురించి వింటేనే చాలు. అలా ఉన్నప్పుడు దర్శనమైనటువంటి స్వామివారి దర్శనానికి ఆత్మ దర్శనం అని చెప్పేదానికి క్వైట్ డిఫరెన్స్ ఉందిగా స్వామి, రెండు ఒకటని ఎలా అనుకుంటారు? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమ శివాయ. రుద్ర మహాదేవునికి నమస్కరిస్తూ సద్గురువులు చేతి అనుగ్రహించబడిన రుద్ర భాష్యానికి మనం అర్థమైనంతగా వివరణ చేసుకుందాం. ఈ పురాణోక్త వ్యాఖ్యలు అంటే మనం విన్న ఏ మంచి మాట అయినా హితకరమైనవి, తర్వాత ముక్తిహేతువైనవి, ఆ మాటలు ఏమన్నా చెప్పినవి ఉంటే ఆచరణాత్మకంగా అంటే చెబుతారుగా, మనస వాచ కర్మణ ఒక శుభేచ్ఛతో పురుషార్థబుద్ధితో అనుష్ఠించాలి దాన్ని గుడిగా. అంటే దీని అర్థం ఏంటంటే పురాణాల్లో ఏం చెబుతారు అంటే, ఏ పరవస్తువు అయితే ఉందో అంటే ఆత్మవస్తువు ఉనికి లేదా ఎరుక ఏదైతే ఉందో, ఇంకా ఆ వస్తువు తర్వాత ఇంకేం, ఎరుక తర్వాత ఎరుగవలసింది ఏం లేదు. ఇప్పుడు నేను వార్త వారు అడిగారుగా ఎరుకని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎరుక భౌతిక క్రియల ద్వారా అది స్థూలంగా మనం గుర్తుపట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకటి, ఇప్పుడు మనకేమైందంటే ఇంద్రియాల యొక్క జ్ఞానంతో ఈ సమస్త అనుభవాలు ఇంద్రియాలతో భౌతికంగా గుర్తుపడుతున్నాం ఆబ్జెక్ట్ చేసి, కానీ సబ్జెక్ట్ మాత్రం ఎరుకే. అయితే ఎరుకని గుర్తుపట్టాలంటే దాన్ని కూడా క్రియగా చేసి ఒక భౌతిక పదార్థం చేసి గుర్తుపట్టాలనే ఒక అపార్థ భావం మనకుంది. అటువంటిది కాదు. ఎరుకను గుర్తుపట్టడం అంటే ఎరుక అప్రయత్నంగా, అంటే నేనన్న భావం లేకుండా, అంటే దేహ ఆత్మభావన లేకుండా, దేహస్మరణ లేకుండా, దేహభావన కూడా లేకుండా, దేహభావన కూడా అక్కర్లేదు, కేవలం ఒక ఎరుకతో ఆ క్రియని పూర్తి చేస్తుంది అంతే. అయితే ఆ క్రియ పూర్తి అవ్వగానే మళ్ళీ దేహాత్మ భావన వచ్చి ఆ దేహాత్మ భావనతో మళ్ళా మనం ఏమంటామంటే క్రియను కూడా ఇట్లా చూడాలని అనుకుంటున్నాం, ఏది ఎరుకను కూడా చూడాలని అనుకుంటున్నాం. అలా చూడకూడదు. అందుకని అలా చూడాలనుకోవటం కాదు అది. అంటే మనకి ఇట్లా ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ చేసి చూడటం అలవాటే. ఎరుక ఏం చేస్తుంది అంటే, ఎరుక చైతన్య క్రియలు చేసి అనుభవం పొందుతుంది అంతే తప్పితే అట్లానే ఈ క్రియలను కూడా ఎరుకను కూడా అట్లా క్రియలో భాగం చేసి చూడాలనుకోవటం కాదు.
మీకు అర్థమైందా? భౌతిక వస్తువులాగా చూడాలన్న ఆలోచన. ఎరుకే భౌతిక క్రియలు చూస్తుంది, కానీ భౌతిక క్రియల్లో మళ్ళీ ఎరుకను చూడాలి భౌతిక క్రియల ద్వారా అనేది అట్లా స్థూలంగా చేయటానికి కుదరదు. అలా పరవస్తువు ఇక అంతకంటే లేదండి. ఎరుక తర్వాత ఇక చేరువలసిందే లేదు. అయితే ఎలా చేరుకోవాలి అంటే, ఒకటి పురాణ ఇతిహాసాల ద్వారా, పెద్దల ద్వారా, గురు ఉపదేశం ద్వారా మనం విన్నదాన్ని చక్కగా అనుష్ఠానం చేసుకొని అర్థం చేసుకొని చేరే విధానం చెబుతున్నారు సద్గురువులు. ఇక్కడ ఎంత అద్భుతమైన గురువు గారు రహస్యం చెబుతున్నారంటే, ఆ పైన ఏదీ లేదన్న భావం ఏదైతే ఉందో, ఇప్పుడు జనరల్గా బాహ్యంగా మన జీవనంలో ఇంతకంటే 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 ఇంకా 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 అనే ఒకటి ఉంది కదా. ఏది పొందితే ఇంకా తర్వాత లేదో, పొందవలసింది లేదో, పొందబడేది కూడా లేదో, పొందబడేది పొందవలసింది అట్లానే పొందుతున్న వస్తువు కానీ ఇవేమీ ఉండవు, అన్నీ పోతాయి కదా. అలాంటి స్థితి కేవలం భావం చేత చాలు. అట్లాంటి దృఢమైన నిశ్చిత బుద్ధి కలిగి ఉండాలి, ఉంటే చాలు అంటున్నారు. దీన్ని విశ్వాసం అని. శరణాగతి బుద్ధి అనేది కూడా అదే. ఇప్పుడు పొందవలసింది ఏది లేదు ఆ తర్వాత అన్నప్పుడు ఏమవుతుందని చెప్పండి, అల్టిమేట్ మీద వెళ్ళిపోయింది కదా మనసు. అప్పుడు ఏంటి, ఇక్కడ దీని మీద మనసు ఆటోమేటిక్గానే వైరాగ్యం అంటే అది ఒక ఉత్తమోత్తమైన మనసుకి రెండు, ఒక ముఖం పరమాత్మ అయితే నాణ్యానికి ఒక ముఖం, రెండో ముఖం ప్రపంచం. ప్రపంచంలో ఎంత పొందుతున్నా ఇంకా దానికంటే ఇంకా ఇంకా ఉన్నాయి. ఒకవేళ రెండో ముఖమైన అంతర్ముఖమైన మనసుకి నివృత్తి మార్గంలో ఒకసారి పొందిన ఇంకా ఆ తర్వాత పైన లేదు. ఇక ఆ దృష్టితో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చిత్రం ఏమిటంటే దానికి ఏం చేయాలి అంటే, ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. ఏం చేయాలి అనే దానికంటే పరిణామం ఏమిటి అంటే, ఒక ఉత్తమమైన, ఇప్పుడు చూడండి, పిల్లవాడు చదువు మీద ఒక ఉత్తమమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు ఆటోమేటిక్గా తనకు తెలియకుండా వదిలిపెట్టేస్తాడు. ఉత్తమ లక్ష్యం ఉన్నవాడు, పెద్ద టార్గెట్ పెట్టుకున్నవాడు ఏం చేస్తాడు ఇంకా అట్లా తెలియకుండానే వైరాగ్యము అనేది, శరణాగతి అనేది, ఏదైతే ఆవశ్యకమైన గుణాలు ఉన్నాయో, హిత గుణాలు ఉన్నాయో జ్ఞానానికి, అవన్నీ ఒక దృష్టితో వచ్చేస్తాయి అని అది 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 చెబుతున్నారు. ఐక్యం అవటం అంటే అర్థం ఏంటి? ఐక్యం అవటం అంటే పొందుతుంది, అది ఆ విధానం చెబుతున్నారు ఇక్కడ. మనకేమవుతుందంటే, బిందు స్థానము అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనసుకి రెండు ముఖాలు, ఒక ముఖం పరమాత్మ ఉంది, దైవం, ఒక ముఖం ప్రపంచం. తెలియకుండానే అందరికీ కూడా ఈ సృష్టిలో ఇటువైపు నీరు పల్ల మెరుగు అన్నట్టుగా మనసు ఎప్పుడు కూడా ప్రపంచం వైపు ఉంటుంది సహజంగా. ప్రపంచ జ్ఞానమేగా ఇప్పుడు ఇదంతా. సమస్త విషయ జ్ఞానమునే మనసు అని పిలుస్తారు. సమస్త విషయ జ్ఞానానికి మనసు అని మరో పేరు. జ్ఞాపకాలన్నీ విషయ జ్ఞానాలే కదా. నేను, నా పేరు, ఈ దేహ స్పృహనే ఆ జ్ఞాపకం అంటాం. కాబట్టి మనస్సు అని వాడతాం. ఇప్పుడు ఈ మనసు ఏమైంది, ఈ విషయ స్పృహతో ఇటుంది కదా, దీన్నే చిత్తం అంటున్నాం. అంటే గ్రహించింది. చిత్తము అంటే ఇప్పుడు ఏం గ్రహిస్తున్నారు చెప్పండి? మీరు నన్ను గ్రహిస్తున్నారు, ఈ పరిసరాలు గ్రహిస్తున్నారు. విషయ స్పృహ ఉంది, పరిసర స్పృహ ఉంది, దేహ స్పృహ ఉంది. ఈ స్పృహ యొక్క జ్ఞానం ఉంది కదా, దాన్ని చిత్తము అంటున్నాం. అదే మనసు విషయ స్పృహను విడనాడిన తర్వాత అప్పుడు విషయం ఉండదు, ప్రపంచం ఉండదు, పరిసరం ఉండదు, దేహం ఉండదు. ఇప్పుడు ఆ స్పృహలో ఏముంటుంది? కేవల స్పృహ ఉంటుంది. ఆ స్పృహ ఏమవుతుంది? చిత్ అవుతుంది. పరమాత్మ యొక్క గుణాల్లో సత్తు, చిత్తు, ఆనందం అనేది ఏదైతే ఉందో కేవలం చిత్తు ఉంటుంది. ఇక అక్కడికి తెలుసుకోవటానికి వేరే వస్తువు లేదు. అంటే భౌతిక వస్తువు లేదు, భౌతిక పదార్థం లేదు. భౌతిక పదార్థానికి ఏం కావాలి? గ్రహించటానికి ఒక ఉపాధి కావాలి, అంటే దేహం అనే ఉపాధి కావాలి. భౌతిక పదార్థం కానీ సూక్ష్మమైంది ఏదైతే ఉందో పరమాత్మ వస్తువు, సూక్ష్మాంశం, దాన్ని గ్రహించడానికి భౌతికం అక్కర్లేదు. అయితే ఆ గ్రహించడాన్ని చిత్ అంటారు. చిత్తము అంటే గ్రహించేది అని. ఆ స్పృహ అప్పుడు మీకు ఎట్లుంటుంది? దీనికి ఉదాహరణ ఏంటంటే, మనకి జాగృత అవస్థ అంతా కూడా మనసే.
జాగృతావస్థ అంతా కలిపి మనసే, స్వప్నావస్థ అంతా కలిపి మనసే. దాన్ని చిత్తందాం, గ్రహించిన దాన్ని చిత్తందాం, దాన్నే చిత్తము అందాం. ఇప్పుడు గాఢ నిద్ర పట్టింది కదా, ప్రపంచ స్పృహ లేదు కదా, విషయ స్పృహ లేదు కదా, ప్రపంచంతో పాటు విషయ స్పృహ పోయింది. మరి దేహస్పృహ ఉందా? దేహస్పృహ కూడా లేదు. దేహస్పృహ పోయింది కదా, కొన్ని ఇంద్రియ స్పృహ ఉందా? అంటే దేహం ఇంద్రియాల ద్వారా దేహం ద్వారా ప్రపంచ స్పృహ కలిగి ఉండటాన్ని చిత్తము మనసు అంటాం. అది పోయినప్పుడు ఏమవుతుంది? కేవలం ఆనందాన్ని అనుభవిస్తాడు సుషుప్తులు, తాత్కాలికంగా కేవలం కొంతసేపు దాన్ని, అది చిత్తే, ఆనందాన్ని అనుభవిస్తాడు, శాంతిని అనుభవిస్తాడు నిద్రలో. అక్కడ మరి రూపనామ ప్రపంచం భౌతికమేం లేదు, సూక్ష్మమే ఉంది, అదే చిత్తు ఉంది, అదే ఆనందంగా ఉంది, అదంతా సూక్ష్మమే. సత్తు చిత్తు ఆనందం అంతా కూడా సూక్ష్మమే. అలా ఆనందాన్ని తాత్కాలికంగా అనుభవిస్తాడు. ఆ జ్ఞానంతో ఆ బిందువుని పొందుతున్నాడు. అంటే బిందువు అంటే అది మనకు ఆంజనేయ స్వామి చెప్పడం, బిందునాథ కళాతీతం ఉత్పత్తి స్థితి వర్జితం సాక్షాత్ ఈశ్వరము ఆంజనేయం నమామ్యహం అని. బిందువు అంటే కారణము అని. అంటే దేనికి కారణం బిందువు అంటే ఆ బిందువులోంచే అదే ఉనికి కాబట్టి చైతన్యమై మనసై ప్రపంచమై అనుభవిస్తుంది. అదంతా కలిపి చిత్త. ఇది బిందువు అంటే కారణము, కేంద్ర బిందువు అంటారే. బిందువు అంటే అక్కడి నుంచి స్ప్రెడ్ వికసిస్తుంది. అలా ఆ బిందువే సమస్త కారణం కాబట్టి ఆ కారణమైన పరమాత్మను అనుభవిస్తాడు. వాహక సంబంధం అంటే దానికి అదే వాహకం అవుతుంది, దానికి అదే వాహనం అవుతుంది. ఇక అన్ని ప్రక్రియలు ఇక్కడలాగా. ఇక్కడ వాహనం ఏమిటి? శరీరం. వాహకం ఏమిటి? మనసు. వాహకం మనసు, వాహనం శరీరం. అక్కడ ఇక వాహనం అంతా కూడా సత్తు చిత్తు ఆనందం, ఇంకేం లేదు. దానికి అదే అన్ని పేర్లు ఏదైనా వర్తిస్తాయి. అలా సత్యాన్ని అంటే పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తాడు అని, తానే పరమాత్మ అయిపోతాడు, పరమాత్మ స్వరూపాన్ని గ్రహిస్తాడు. ఇప్పుడు ఇక్కడ వింటేనే అంటే ఆ విషయంలో ఉన్నదాన్ని గ్రహిస్తే చాలు. ఇక్కడేమో గ్రహిస్తే చాలు, క్రియ చేయాలి, అనుభవించాలి. అక్కడ గ్రహిస్తే చాలు, క్రియ అనుభవం. అందుకని వాహనము వాహనము. ఇప్పుడు చూడండి, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, దేహం లేదు, అయినా ఆనందం నిద్రలో ఎట్లా పొందాం మనం? వాహనం అదే, వాహకం అదే, అనుభవం అదే, అన్నీ అది. అలా అంటే తానే పరమాత్మ స్వరూపంగా గ్రహిస్తుంది అని. అది ఈ విధంగా సద్గురుదేవులు చిత్తము అనే చక్కగా ఇక్కడ ఈ రుద్ర భాషంలో చిత్తము యొక్క గొప్పతనం ఏంటంటే, చిత్తానికి అంటే చిత్తము యొక్క మొదటి లక్ష్యం ఎరుకలో పరమాత్మనేమో గ్రహిస్తే సరిపోతుంది, ఇక్కడ అనుభవిస్తే సరిపోతుందన్న ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహం చేశారు. నమస్కారం. నమస్తే. ఆత్మదర్శనానికి భగవద్ దర్శనానికి తేడా గురించే నా సందేహం. చాలా మంది మన పూర్వీకులు తపస్సు చేస్తే త్రిమూర్తులు ప్రత్యక్షమైన వరాలు ఇచ్చారంట. త్రిమూర్తులు ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ప్రశ్నించేవాడు ఈగోతోనే ప్రశ్నిస్తాడు, అహంభావం నేనన్న భావం ఉంటుంది. అలా ఉన్నప్పుడు దర్శనమైనటువంటి స్వామివారి దర్శనానికి ఆత్మదర్శనం అని చెప్పేదానికి క్వైట్ డిఫరెన్స్ ఉందిగా స్వామి. రెండు ఒకటని ఎలా అనుకుంటారు? అంటే ఒకటి కాదు, ఒకటి స్థూలమైన అనుభవం, ఒకటి సూక్ష్మమైన అనుభవం. భగవద్ దర్శనము అన్నారు. ఇప్పుడు మనకి భగవంతుడు అంటే ఏంటి? రూపనామాలు ఉన్నాడు అని అంటారు. భగవంతుడు అంటే రూపనామాలు అని. పరమాత్మ అంటే రూపనామాలు లేనివాడు, పేర్లలోనే తేడా. ఒకటి, నేను భగవద్ దర్శనం చేశాను. నేను అనే మాటలు ఇక్కడ ఈ పద ప్రయోగంలో దేహాత్మభావం అంటే దేహస్పృహతో కలిసి, దేహ భావనతో కలిసి. నేనంటే ఎవరు ఇక్కడ? దేహం. అంటే నేను ఎలా చూడాలి ఈశ్వరుణ్ణి? దర్శనం అంటే మళ్ళీ దేహంతో చూస్తాం. ఇది స్థూల దర్శనం. ఇకపోతే నిద్రలో నేను నిద్రపోయాను అంటారు, నేను నిద్రను అనుభవించాను అంటారు. శాంతిని అంటే మరి ఇదే శరీర స్పృహతోనా? కాదు. పోనీ ఇదే మానసిక స్పృహతోనా? కాదు. కానీ దాన్ని అనుభవించిన విధానం వేరు, అది పరమాత్మ దర్శనం. అలానే నేను అంటే దేహస్పృహతో దర్శించేది భగవద్ దర్శనం, నేను అన్న భావం పోయిన తర్వాత దర్శించేది పరమాత్మ దర్శనం. ఇంతే తేడా. చాలా తేడా.
ఇప్పుడు చూడండి, మామిడి పండు తిన్నారా? తిన్నారు. రుచినేమో అనుభూతిగా అనుభవిస్తారు. రుచి మీకు కనపడిందా? అనుభూతిగా ఉంది. అదే మామిడి పండు కంటే రూపం కనపడదు. ఇంతే తేడా అక్కడ కూడా ఉంది. ఇంతే తేడా. రుచి అనగానే సూక్ష్మాంశమైంది, పండు అనగానే స్థూలాంశమైంది. ఏ పండు ఆ పండు. అట్లానే భగవంతుడు అనగానే అది సగుణ రూపమైంది, పరమాత్మ అనగానే నిర్గుణ రూపమైంది, అది మీ స్వరూపం. రెండు మీవే. నేను అంటేనేమో మీ సగుణ రూపమైన దేహం, ఆత్మ అనగానే మీ నిర్గుణమైన మీ స్వరూపం ఎరుక. అంతే. ఎరుక లేని దేహస్పృహ లేదు. దేహాత్మ భావనలో దేహము అనే భావన ఆత్మకు వచ్చింది కదా, ఎరుకకేగా. ఆత్మ అనే దేహానికి రాదు. ఆత్మ దేహం అనే భావం ఆత్మకే వచ్చింది. దేహం కాదు ఇది, సూక్ష్మమైన ఎరుకనే భావం కూడా దానికి వస్తుంది. ఒక భావ స్థానంలో మరొక భావం. ఇందాక రుద్ర భాషల్లో సద్గురుదేవులు చెప్పింది స్థూలాంశకు సంబంధించిన ఒక అనుభూతి, సూక్ష్మాంశానికి సంబంధించిన ఒక అనుభూతి. ఒకటి సగుణము, రెండు నిర్గుణం. నిర్గుణాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది, సగుణాన్ని క్రియ చేసి అనుభవిస్తే సరిపోతుంది. అదే రెండింటికి తేడా. ఫైనల్ గా చెప్పండి. అర్జునుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. అర్జునుడు దర్శించుకున్నది తన దేహభ్రాంతితో తను భావించిన శివుడి రూపాన్ని. ఆ శివుడు మళ్ళీ పాశుపతాస్త్రం ఇవ్వటం అంటే తను తాగించుకున్నట్టే కదా. ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా భావిస్తారు. తను తాను ఇస్తున్నట్టు అనటానికి వీలు లేదండి. తన్ను తాను ఇస్తుకుంటున్నాడన్న భావంలో అసలు భావం ఉండదు, జ్ఞానంలో భావం ఉండదు. భావంలో జ్ఞానం అంశే ఉంటుంది, అంశాత్మకంగా ఉంటుంది. వెలుగులో చీకటి ఉంటుంది కానీ చీకట్లో వెలుగు ఉండదు. అలా తను తాను ఇచ్చుకోవటం అన్నది ఇక వ్యవహారానికి కుదరదు, ప్రయాణానికి చూడే ఇచ్చాడు. అట్లనే అర్థం చేసుకోండి, తప్పేంటి. ఒక మాట చెప్పనా, ఇంకా ఇందాక మామిడి పండు రుచి, మామిడి పండు అనగానే మీకు కనపడుతుంది, రుచి అనగానే మనసు అనుభవిస్తుంది. మనసు సరే ఏమవుతుంది ఆ పండు తింటే? మీకు ఒక సంతోషం, ఒక అనుభూతి, ఆనందం వస్తుంది. వచ్చేది అది అంటే ఒక క్రియ ద్వారా వస్తుంది. కానీ మీరు తినకుండా కూడా ఒక ఆనందం, అది అసలు అనుకుంటుండగానే ఒక రూపం ఒకటి, అది ఆత్మది అన్నమాట. అది అనుభూతికి పూర్వం ఉన్న ఒక లక్షణం ఉందే, ఏ తిన్న తర్వాత క్రియ తర్వాత ఏదైతే వస్తుందో, తినక ముందు కూడా ప్రేరణ కారణమైన ఆనందం ఏదైతే ఉందో అదేమో ఆత్మది. అనుభూతి ఏమో ఆ లోపల మనసుది, అనుభవం క్రియ అంతానేమో దేహాన్ని. ఇంతే ఈ ప్రయాణం. ఇదే రుద్ర భాష్యం. మీకు అర్థమైందండి? ఏంటండి ఎందుకు సినిమా చూస్తున్నారు? సంతోషం. నా పిల్లల్ని చూస్తే సంతోషం, ఈ ప్రపంచాన్ని చూస్తే సంతోషం, దైవ దర్శనం చేసుకుంటే సంతోషం. ఏదైనా చేయండి నాకు సంతోషం వస్తుంది. సంతోషం వస్తుంది అన్న మాట సరే, సంతోషాన్ని ఎరిగే కదా రావాలని కోరుకుంటున్నారు. ఎరిగిన శాంతిని, ఎరిగిన సంతోషాన్నిగా మీరు కావాలంటున్నారు. అప్పటికి ఎరుగున్న సంతోషం ఏదైతే ఉందో, అనుభూతి అనేది ఏదైతే ఉందో, ప్రస్తుతం అనుభవించిన తర్వాత అనేది ఒకటి సూక్ష్మాంశంగా, కానీ దానికి మూలంగా ఉంది ఇచ్చేది అదే ఎరుక. అంటే ఎరుకలోనే ఇవన్నీ ఉన్నాయి. ఎరుక వల్లే మీకు కోరుకోవటం జరుగుతుంది, కోరిన తర్వాత అనుభూతిగా మారుతుంది, అనుభవానికి కూడా మళ్ళీ ఎరుకలోనే అనుభవం, అనుభూతి, అనుభూతి తర్వాత ఉండే మీదనే చివరి మెట్టు ఆనందమో సంతోషమో అది కూడా ఎరుకలోనే ఉంది. ఇది ఎప్పుడో ఒక రోజున మనకి పూర్తి. దాన్నే రుద్రభాష్యము అన్నారు. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు మీ మనవడు గుర్తొస్తే ఒక ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడిది అది? చూడలేదుగా. కానీ చూస్తే మీకు వస్తుంది. చూసినప్పుడు వచ్చే ఒక అనుభూతి ఏమో మనసు తాలూకా. చూడకుండానే చూస్తే వస్తుంది అనుకోని చూస్తున్నారు, కానీ అప్పటికే ఉంది అది. అది ఎప్పుడో ఒక రోజున ఉన్నదే అని చూస్తాం, కానీ అప్పటిదాకా ఈ ప్రయాణం జరుగుతుంటుంది. అంతే.
మీకు అర్థం ఏంది అనుకుంటున్నాను. సూక్ష్మాంశం ఏమోనో ఉన్నదే కానీ పొందితే కానీ ఉందనుకోరు, ఉన్నదే కానీ పొందాలనుకుంటారు. చిన్న ప్రక్రియ అది. దీన్నే గురువు గారు రుద్ర భాషలో బహుశా మీ అనుమానం తీరింది అనుకుంటా. అది సూక్ష్మము స్థూలము కారణము, స్థూలము సూక్ష్మము కారణం. అయితే కారణంలోనే సూక్ష్మ స్థూలాలు కూడా ఉన్నాయి, కారణంలోనే స్థూల సూక్ష్మాలు కూడా ఉన్నాయి. అదే కారణం యొక్క సూక్ష్మం, సూక్ష్మం యొక్క కారణం. ఇంకా శ్రీ శివానంద గురుభ్యో నమః. మంచి ప్రశ్న. రుద్ర మహాదేవుడికి నమస్కరిస్తూ భారత్ మాతాకు జై.